నేను మీ మోనికా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓరుగల్లు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బేబీది ఫోటోషూట్ చేపిస్తున్నాము. అది ఎక్కడంటే వరంగల్లో ఫోర్ట్ దగ్గర. ఇక్కడ హరి ఫోటోగ్రఫీ అని ఉంటారు. అన్నయ్య మాకు చాలా ఫొటోస్ తీశారు. ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అట్లా చాలా తీస్తారు ఈ అన్నయ్య. రీసెంట్గా మాకు మెటర్నిటీ షూట్ కూడా ఈ అన్నయ్య వాళ్ళే తీశారు. ఇప్పుడు మా బేబీ షూట్ కూడా ఈ అన్నయ్య వాళ్ళతో తీపిస్తున్నాము. ఇక్కడ ర్యాపింగ్ చేసి బేబీ షూట్ చాలా బాగా చేస్తున్నారు. ఒక వరంగల్లో ఇది ఒకటే ఉంది. ఇక్కడ హరి ఫోటోగ్రఫీ వాళ్ళు మాత్రమే ర్యాపింగ్ చేసి బేబీ షూట్ తీస్తున్నారు. మళ్ళీ పోతే అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, వరంగల్లో ఇక్కడ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హరి ఫోటోగ్రఫీ వాళ్ళది నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి ఎవరైనా షూట్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే షూట్ చేయించుకోండి. ఇప్పుడు మా షూట్ ఎలా జరుగుతుందో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఈ ఉయ్యాల సెటప్ని రెడీ చేశారు. ఇక్కడ ఈ సెట్ దగ్గర మేము ఇంటి దగ్గర నుండి పాపకి వేసుకొచ్చిన డ్రెస్తో పిక్స్ తీద్దామని ట్రై చేస్తున్నారు, కానీ పాప అస్సలకే కోఆపరేట్ చేయట్లేదు. మేము వస్తుంటేనే పాప పడుకుంది, ఇక్కడికి రాగానే లేచింది. కానీ ఈ బేబీ షూట్లో మెయిన్గా బేబీస్ పడుకుంటేనే మనకి పిక్స్ అయినా వీడియోస్ అయినా చాలా బాగా వస్తాయి. వదిన పాపని పడుకోబెట్టడానికి చాలా ట్రై చేస్తుంది. ఈ డ్రెస్ మీద మా పాప అస్సలకే కోఆపరేట్ చేయట్లేదు అసలుకి. ఇక వదిన ర్యాపింగ్ చేద్దామని చెప్పి ర్యాపింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడైనా కోఆపరేట్ చేస్తుందో లేదో. ఈ ఫోటోషూట్లో మనకి ప్రాపర్టీస్తో పాటు బేబీకి సంబంధించిన డ్రెస్సెస్ కూడా వాళ్ళే ఇస్తారు. బాయ్స్ సపరేట్గా, మళ్ళీ గర్ల్స్కి సపరేట్గా డ్రెస్సెస్ ఉంటాయి. మనం బేబీ షూట్ చేయించాలంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 month to 1.5 month మధ్యలో తీపించాలి. ఎందుకంటే ఆలో పిల్లలు మంచిగా నిద్రపోతారు కాబట్టి మనకి ఇబ్బంది అంతగా ఏముండదు. ర్యాప్ చేసే వాళ్ళకు కూడా అంత ఇబ్బంది ఉండదు. కొంచెం పెద్దగా అయితే నిద్ర సరిగా పోరు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఎంత తొందరగా చేపిస్తే అంత మంచిది. ఇక్కడ ఈ ఎగ్ సెటప్ని రెడీ చేస్తున్నారు. ఇక్కడ సెటప్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ ఎగ్ లోపల ఎలా పడుకోబెడతారు అసలుకి అని నాకు అనిపించింది. కాకపోతే లోపల చిన్న చిన్న పిల్లోస్ని ఒక సెట్ లాగా ఫిల్ చేసి పెడుతున్నారు. అప్పుడు బేబీస్కి కంఫర్ట్గా ఉంటుంది. అలా ఉండడం వల్ల మనల్ని ఏం ఇబ్బంది పెట్టరు, పిక్స్ కూడా బాగా వస్తాయి. ఇలా మనం ఫోటోషూట్ చేపిస్తే మనకి ఈ ఫొటోస్ లైఫ్ లాంగ్ మెమరీస్ లాగా ఉంటాయి. అలాగే మన పిల్లలకి కూడా పెద్దయ్యాక చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే ఈ సెటప్ దగ్గర పిక్స్ తీయడం స్టార్ట్ చేశారు. ఈ ఎల్లో కలర్ ర్యాపింగ్లో మా పాప చాలా క్యూట్గా ఉంది. అట్లనే ఈ ఎగ్ సెటప్ కూడా చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. అన్నవాళ్ళు కెమెరాలో ఎన్ని పిక్స్ తీసారేమో, కానీ నా ఫోన్లో అయితే మస్తు తీసుకున్న ఫొటోస్. ఈ సెటప్ దగ్గర తీసిన కొన్ని పిక్స్ చూసేయండి. నెక్స్ట్ ఈ మూన్ సెటప్ రెడీ చేశారు. ఇక్కడ ఇలాంటి సెటప్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ మూన్ సెటప్ దగ్గర తీసిన పిక్స్ కొన్ని చూసేయండి. ఇప్పుడు ఇంకో డ్రెస్ ర్యాపింగ్ చేస్తుంది వదిన. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. ఇక్కడ మా పాపని నన్ను పిక్స్ తీసాక మా ఫ్యామిలీ పిక్స్ తీశారు. ఈ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ ఫొటోస్ కూడా చూడండి. నెక్స్ట్ ఈ సెటప్ సెట్ చేశారు. అందులో మా పాపని భలే ముద్దుగా కూర్చోబెట్టారు.
ఎక్కడ ముందుకు పడిపోతుందేమో అని నాకు భయం వేసింది. కానీ ఆ ర్యాపింగ్ చేయడం వల్ల కదలలేకపోయింది. ఇక్కడ తీసిన కొన్ని పిక్స్ చూడండి. ఇది ఇంకొక సెటప్, రెయిన్బో ఇంకా లవ్ షేప్లో ఉంది. ఈ సెటప్కి తగినట్టు రెయిన్బో కలర్లో ఉన్న క్లాత్తో పాపని ర్యాపింగ్ చేశారు. ఇక్కడ తీసిన కొన్ని పిక్స్ చూడండి. నెక్స్ట్ ఈ డ్రెస్తోనే పిక్స్ తీస్తారట. ఈ చిన్ని సోఫాలో పిక్స్ తీస్తారట. చాలా బాగుంది కదా ఈ సోఫా. ఈ సోఫాలో తీసిన పిక్స్ కూడా చూడండి. నెక్స్ట్ ఈ డాక్టర్ సెటప్ రెడీ చేస్తున్నారు. అచ్చు హాస్పిటల్ లెక్కనే ఉంది ఈ సెటప్ అయితే. ఈ సెటప్ కోసం పాపకి వేరే డ్రెస్ మారుస్తున్నారు. పాపకి డ్రెస్ చేంజ్ చేయడం అయితే అయిపోయింది. ఈ సెటప్ దగ్గర మా పాప కొద్దిగా ఏడ్చింది. కానీ ఈ డ్రెస్లో మా పాప అయితే చిన్ని డాక్టర్ లాగా భలే ఉంది. నాకైతే మస్తు ముద్దొచ్చింది మా పాప. ఇక్కడ తీసిన కొన్ని పిక్స్ చూడండి. నెక్స్ట్ జలకన్య సెటప్ రెడీ చేస్తున్నారు. ఈ సెటప్ కోసం మా పాపకి వేరే డ్రెస్ చేంజ్ చేస్తున్నారు. ఈ సెటప్లో మా పాప అచ్చు జలకన్య లెక్కనే మస్తుంది. అట్లనే ఫొటోస్ తీస్తుంటే కూడా మస్తు నవ్వింది. ఇక్కడ తీసిన పిక్స్ కూడా చూడండి. ఇప్పుడు మన లేడీస్కి అందరికీ నచ్చే సెటప్ చేస్తున్నారు. అదేంటంటే మేకప్ సెటప్. ఇందులో మా పాప మంచిగా రిలాక్స్గా కూర్చుంది. ఈ సెటప్లో మాకైతే చాలా బాగా అనిపించింది మా పాప. ఈ సెటప్లో తీసిన పిక్స్ కూడా చూడండి. నెక్స్ట్ ఇంకో సెటప్ కోసం పాపకి ఇంకో డ్రెస్ చేంజ్ చేస్తున్నారు. పాపకి ఒక బొమ్మ ఇచ్చి చిన్న బుట్టిలో కూర్చోబెట్టినారు. ఆ చిన్న బొమ్మను పట్టుకొని చాలా ముద్దుగా కూర్చుంది మా చిట్టి తల్లి. తర్వాత మా ఇద్దరిని కూడా పిక్స్ తీశారు. ఈ పిక్స్ కూడా చూడండి. అన్ని సెటప్స్ అయిపోయాక మేము వెళ్ళే ముందు ఉయ్యాలలో ఒక పిక్ అయినా తీపిద్దామని అనుకున్నాము. ఇక లాస్ట్లో ఈ ఉయ్యాల సెటప్లో పిక్స్ తీశారు. మా పాప అయితే మాకు ఏం ఇబ్బంది పెట్టలేదు. ఒక డాక్టర్ సెటప్ దగ్గర కొద్దిగా ఏడ్చింది. మిగతా సెటప్స్ దగ్గర ఏం ఏడవలేదు. కానీ ర్యాపింగ్ చేయడం అయితే పిల్లలకి చాలా కష్టం. కానీ ఓపికతో వదిన చాలా బాగా ర్యాపింగ్ చేసింది. ఇంకా సెటప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ పిక్స్ కూడా బాగా వచ్చాయి. మా పాప పిక్స్ ఎలా ఉన్నాయో కమెంట్లో చెప్పండి. మీకు ఎవరికైనా బేబీ షూట్స్ కావాలనుకుంటే అన్నయ్య వాళ్ళ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.